హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వచ్చేసి స్వీట్ కార్న్ పొటాటో పరాటా చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ద ఈజీ రెసిపీ అనే చెప్పొచ్చు. మనం నార్మల్గా చపాతీ చేసుకుంటాం కదా, సో అందులోనే కొంచెం డిఫరెంట్గా మనం స్టఫింగ్ యాడ్ చేసి చేసుకుంటాం అంతే. మనకు చాలా టైప్స్ ఆఫ్ పరాతాస్ ఉన్నాయి కదా, మనం ఎలా కావాలంటే స్టఫింగ్ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని చేస్తున్నాను. పొటాటో అనేది కామన్ కదా, సో పొటాటో ప్లస్ స్వీట్ కార్న్ రెండిటితో కలిపి చేస్తున్నాను. దానికోసం 2 పొటాటోస్ తీసుకున్నాను అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. చపాతీ పిండి ముందుగానే కలిపి అయితే పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్నామంటే మనం చేసే టైంకి బాగుంటుందని. ఇప్పుడు పొటాటోస్ తీసుకున్నాం కదా, ఉల్లగడ్డలు, సో వాటిని పీసెస్గా కట్ చేసేసుకొని దాన్ని ఉడికించుకోవాలి. నేను వచ్చి తొందరగా అయిపోవాలని చెప్పి కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ పెట్టామనికే మనకు ఫుల్ బాగా కుక్ అయిపోతుంది సాఫ్ట్గా. ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకుంటున్నాను. ఇవి ఉడికించి పెట్టేసుకున్నామంటే స్వీట్ కార్న్ పొటాటో, దాని తర్వాత మనకు చేయడం చాలా ఈజీ అండ్ తొందరగా కూడా అయిపోతుంది. అండ్ పిండి కూడా ముందే కలిపి పెట్టేసుకున్నామంటే చపాతీకి ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు వన్ సైడ్ వచ్చేసి నేను పొటాటోస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. అది విజిల్ వచ్చే వరకు ఒక స్టవ్ పైన పెట్టేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చేలోపు ఇంకొక పక్కన స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించాను కదా, సో అది కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నార్మల్గానే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ సాల్ట్ కానీ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ నార్మల్గానే బాయిల్ చేసుకుంటున్నాను. పొటాటోస్ కుక్ అయ్యేలోపు స్వీట్ కార్న్ కూడా ఆల్మోస్ట్ మనకు బాయిల్ అయిపోతుంది. సో అది ప్రెషర్ పోయేసి నేను ఇంకా ఓపెన్ చేసిన తర్వాత బాగా కుక్ అయిపోయింది పొటాటో. ఇప్పుడు దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని, అంటే స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. దానికన్నా ముందే నేను ఇక్కడ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు అండ్ అల్లం తరుగు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొటాటోస్కి పైన పొట్టోలు చేసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసి వేసుకున్నాను. అలానే దాంట్లో స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను బాయిల్ చేసింది. మీకు కావాలంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టి వేసుకున్నామంటే మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. నేను ఇక్కడ అలానే వేసుకుంటున్నాను. మధ్యలో మనకు కొంచెం తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుందని చెప్పి కొంచెం లైట్గా అలానే వేసేస్తున్నాను. అది కొంచెం లైట్గా ఇప్పుడు మనం స్మాష్ చేసుకోవాలి. పొటాటో ప్లస్ స్వీట్ కార్న్ రెండు వేసినాం కదా, సో ఆ రెండు నేను వచ్చేసి ఇక్కడ లైట్గా స్మాష్ చేసుకుంటున్నాను. అది కొంచెం స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం తరుగు, అది, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, దాని తర్వాత కొత్తిమీర, సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇక్కడ టేస్ట్కి సరిపోయినట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కొద్దిగా టేస్ట్ చూసి వేసుకోండి. దాని తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు, అలానే కొంచెం కారం, దాని తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నామంటే మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది. సో మనకు స్టఫింగ్ రెడీ అయిపోయిన వెంటనే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చపాతీ పిండి ఇందాక మనం కలుపుకున్నాం కదా, సో మనం పక్కన పెట్టేసినామంటే మనకి పిండి కొద్దిసేపు కలిపి పెట్టేసుకున్నామంటే మనకు చపాతీ సాఫ్ట్ అవుతుంది కదా. సో మనము ఇప్పుడు నార్మల్గా మనం చపాతీ ఎలా చేస్తామో సో అలానే చపాతీ లాగా చేసుకోవాలి. మీరు ఇక్కడ ఫస్ట్ కొంచెం పెద్దదిగా చేసుకోండి, నేను ఒకటి చేసి చూపిస్తాను మీకు. దాని తర్వాత కావాలంటే మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు అలానే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే స్టఫింగ్ యాడ్ చేసుకున్న తర్వాత అలానే ఒత్తేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ చపాతీ చేసుకున్న తర్వాత స్టఫింగ్ వేసాం కదా, సో స్టఫింగ్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు లేదా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేనేం చేస్తున్నానంటే నా దగ్గర చీజ్ ఉంది, సో చీజ్ స్లైసెస్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆ చీజ్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ మనం చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంట్రా అంటే మనం మరీ ఫోర్స్ చేయకూడదు, జస్ట్ లైట్గా ఒత్తుకోవాలి, లేదంటే మనం లోపల పెట్టిన స్టఫింగ్ అంతా మనకి బయట వచ్చేస్తుంది. సో దాన్ని మళ్ళీ రౌండ్ చేసుకొని స్లోగా మనం ఆ చపాతీ పిండి పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ అద్దుకుంటూ స్లోగా మనం చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా లైట్గా ఒత్తుకున్నాను నేను. అది పైన కనిపిస్తుంది, అలా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. సో అలా ఒత్తుకున్న తర్వాత ఇంకా నార్మలే మనం ఇప్పుడు చపాతీ ఎలా చేస్తామో అలానే 2 సైడ్స్ కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి.
అక్కడ మనకు స్వీట్ కార్న్ మధ్య మధ్యలో కనిపిస్తుంది కదా, సో అది తినేటప్పుడు కూడా క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుందని నేను అలానే చేసుకున్నాను. ఇలానే మనం 2 సైడ్స్ కాల్చుకునేసినామంటే మనకు వచ్చేసి స్వీట్ కార్న్ పొటాటో పరాటా రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మెయిన్ ఏంట్రా అంటే మనం ఆ స్టఫింగ్ అంతా లోపల పెట్టినప్పుడు కొంచెం స్లోగా మనం ఇన్ కేస్ మనము మన చపాతీ ఇది ఉంటుంది కదా, చపాతీ ఒత్తుకోకుండానే మనం చేత్తో కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు. అలానే సింపుల్గా అలా ప్రెస్ చేసినామంటే కూడా మనకు షేప్ వచ్చేస్తుంది రౌండ్గా. సో అలానే కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి చేసి పక్కన తీసుకుంటున్నాను. సో అలానే రిమైనింగ్ కూడా చేసుకోవాలి. రిమైనింగ్ కూడా నేను వచ్చి ఇక్కడ సెకండ్ చపాతీ నుంచి నేను ఏం చేశానంటే అలానే ఒత్తేసుకున్నాను అంతే. నేను తర్వాత ఏం దాన్ని రుద్దలేదు సపరేట్గా. సో అలానే మనం స్టఫింగ్ పెట్టి చపాతీ పిండిలోపు ఒత్తుకున్నామంటే కూడా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కొంచెం తిక్కుగానే ఉంటుంది, ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ పెట్టాం కాబట్టి అలానే ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనకు దీనికి కాంబినేషన్గా చట్నీ కానీ పచ్చడి కానీ ఏం అవసరం లేదు, అలానే కూడా మనం తినేయచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లోపల స్టఫింగ్ పెట్టాం కాబట్టి అలానే తీసేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.